బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్లో భేటీ తర్వాత ట్రంప్ నెతన్యాహు కలిసి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ట్రంప్ 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. హమాస్పై సీజ్ ఫైర్కు షరతులు పెట్టారు నెతన్యాహు. బందీలను విడిచిపెడితేనే యుద్ధం ఆపుతానంటూ కండిషన్ పెట్టారు. 72 గంటల్లో విడుదల చేయకుంటే కాల్పుల విరమణ ఉండదంటూ నెతన్యాహు చెప్పారు. హమాస్ ఆయుధాలను వదిలేయాలంటూ ఇజ్రాయెల్ కోరింది. అలాగే ఖతార్పై దాడికి క్షమాపణలు చెప్పారు నెతన్యాహు. హమాస్ను సంప్రదించకుండానే ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదన మరోవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు సంబంధించి ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. హమాస్ అంగీకరించుకుంటే అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. గాజాపై ట్రంప్ ప్లాన్ను స్వాగతించారు మోదీ. ఇక దీర్ఘకాలిక శాంతికి ఇదే మార్గం అంటూ భారత ప్రధాని కూడా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ ఒక శాంతి ఒప్పందానికి ఒప్పుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ హమాస్ మీద ఇక నేను దాడులకు పాల్పడను అంటూ ఒక శాంతి ఒప్పందానికి రావడం అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా ఒప్పుకుంది? ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వార్ మాంగర్గా తయారైంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్తో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో ఖతార్ మీద దాడి చేసిన సందర్భంలో ట్రంప్ కొంత హెచ్చరించారు. ఖతార్ మీద దాడి చేస్తే ఒప్పుకోనని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కారణం ఓవైపు ఇరాన్ మీద దాడి చేయడం, తర్వాత మొన్న పాకిస్తాన్ మీద దాడి చేయడం, ఇంకోవైపు హమాస్ మీద ఎప్పటి నుంచో దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖతార్ మీద కూడా దాడి చేశారు. సో ఓవైపు సౌదీ పాకిస్తాన్తో కొన్ని కనెక్షన్స్ ఉన్న నేపథ్యంలో, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అలాగే రక్షణ ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో వరుసగా ముస్లిం దేశాలన్నీ కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఇజ్రాయెల్ కూడా కొంత వెనక్కి తగ్గాల్సిన అవసరం వచ్చిందని భావించినట్లుగా చూడవచ్చు మనం. భయంతో కొంత భయం అయితే ఉంది ఖచ్చితంగా ఇంటర్నల్గా. అట్ ది సేమ్ టైం ఇక ట్రంప్ కూడా ఈ విషయంలో కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. సో రెండు రకాలుగాను ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్ని వెనక్కి తగ్గడానికి ఒప్పించినట్లు కనిపిస్తోంది. ఓవైపు ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ ఏకమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక తనకి శత్రువుల సంఖ్య పెరుగుతోంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక భయం కొంత ఉండడం, మరోవైపు సొంత దేశంలోనూ వ్యతిరేకత ఉండడం, బయట దేశాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని దేశాల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాగో ట్రంప్కి సంబంధించి ఒక ఇనిషియేషన్ ఉంది కాబట్టి, ట్రంప్ ఎలాగో శాంతికి నేను ఒప్పిస్తున్నానని చెప్పేసి ఏదో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఇక ట్రంప్ మాట మేము వింటున్నామని ట్రంప్కి కొంత క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేయడం, అట్ ది సేమ్ టైం వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకొని ఇలా శాంతి ఒప్పందాలకు ఒప్పుకున్నట్లుగా మాట్లాడడం, ఒప్పుకుంటూనే హమాస్ కనుక అంగీకరించకపోతే ఈ కాల్పుల విరమణకి హమాస్ని మళ్ళీ మేము లేపేస్తామని చెప్పి మాట్లాడడం, హమాస్తో చర్చించకుండానే ట్రంప్ అలాగే ఇటు అమెరికా ఇజ్రాయెల్ వీళ్ళు చర్చించుకొని, నెతన్యాహు ట్రంప్ చర్చించుకొని వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. అంటే హమాస్ ఒప్పుకుందా లేదా అనేది పెద్ద విషయం కాదా, హమాస్కి ఇక్కడ ప్రాధాన్యత లేదా అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఈ అంశానికి సంబంధించి అసలు ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. All our hostages, both those who are alive and those who died, all of them will return home immediately. Hamas will be disarmed. Gaza will be demilitarized. Israel will retain security responsibility, including a security perimeter for the foreseeable future. And lastly, Gaza will have a peaceful civilian administration that is run neither by Hamas nor by the Palestinian Authority. All our hostages, both those who are alive and those who died, all of them will return home immediately. Hamas will be disarmed. Gaza will be demilitarized. Israel will retain security responsibility, including a security perimeter for the foreseeable future. And lastly,
Gaza will have a peaceful civilian administration that is run neither by Hamas. మనం చూస్తున్నాం ఫస్ట్ హమాస్ ఆయుధాలను వదిలేయాలి అని చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనికులు కానీ పౌరులు కానీ బందీలుగా ఉన్న వాళ్ళు వెంటనే తిరిగి రావాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే మేము తిరిగి మళ్ళీ మేము దాడి చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. అంటే వన్ సైడెడ్గా కాల్పుల విరమణ అనేది రెండు సైడ్ల నుంచి ఉండాలి కదా, కానీ వన్ సైడెడ్గా మేము నిర్ణయం తీసుకున్నాం, మా నిర్ణయం అంటే మీరు దాడి చేస్తే యుద్ధాలు చేయాలి, అంటే దాడి చేసినా వాళ్ళు దాడిని భరించాలి, లేదు కాల్పుల విరమణ చేసుకున్నా దాన్ని కూడా భరించాలి. అంటే వాళ్ళకి ఏమి ఉండదు, ఇంకా వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. మేము కాల్పుల విరమణ చేస్తున్నాం, మీరు ఒప్పుకోకపోతే మేమే దాడి చేస్తాం మళ్ళీ. ఇది ఎక్కడి గొడవ? వాళ్ళతో మాట్లాడి మీకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అనేది అడగాల్సింది పోయి నిజంగా శాంతి కోసం చేస్తే ట్రంప్ అది కదా చేయాల్సింది. అలా కాకుండా ఇజ్రాయెల్ ఒప్పుకుంది కాబట్టి ఇక శాంతి, ఇజ్రాయెల్ దాడి చేస్తే అది యుద్ధం. ఇదేనా పద్ధతి? ఈ నేపథ్యంలో ట్రంప్ అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. For the foreseeable future. So this is a big day, a beautiful day, potentially one of the great days ever in civilization. Things that have been going on for hundreds of years and thousands of years. We're going to, at least we're at a minimum very, very close, and I think we're beyond very close. And I want to thank Bibi for really getting in there and doing a job. We've worked well together, as we have with many other countries, both of us, with many other countries, which is the only way this whole situation gets solved. And I'm not just talking about Gaza. Gaza is one thing, but we're talking about much beyond Gaza. The whole deal, everything getting solved. It's called peace in the Middle East. So today is a historic day for peace, and Prime Minister Netanyahu and I have just concluded an important meeting on many vital issues, including Iran, trade, the expansion of the Abraham Accords, and most importantly, we discussed how to end the war in Gaza, but it's just a part of the bigger picture, which is peace in the Middle East, and let's call it eternal peace in the Middle East. So this is far more than anybody expected, but the level of support that I've had from the nations in the Middle East and surrounding Israel and neighbors of Israel has been incredible, incredible. Every single one of them. This afternoon, after extensive consultation. It's a good day, great day, historic day అంటూ ట్రంప్ చెప్తున్నారు. అంటే మానవ చరిత్రలోనే ఇది అతి గొప్ప రోజు అంటూ చెప్తున్నారు. ఆయనే ఈ శాంతి ఒప్పందాన్ని కుదిర్చానని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది శాంతి ఒప్పందం ఎలా అవుతుంది అనేది మరి తెలియాలి. అంటే హమాస్ను కూడా పిలిచి వాళ్ళు కూడా అంగీకరిస్తే, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఇదిగో మీరు గొడవ పడొద్దు, ఇక ఇదిగో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉండాలి, మీ టర్మ్స్ ఏంటి మాట్లాడుకోండి అని చెప్పాలి. అలా కాకుండా అందులో ఒకరిని పిలిచి నీ టర్మ్స్ ఏంటి ఇవా, ఓకే, అవతల వాళ్ళు ఒప్పుకుంటే శాంతి ఒప్పందం, ఒప్పుకోకపోతే వాళ్ళని వేసేద్దాం అని చెప్పి మాట్లాడితే అది శాంతి ఒప్పందం అవుతుందా? ఇదేనా పద్ధతి? మళ్ళీ ప్రపంచ మానవాళి చరిత్రలో ఇది గొప్ప రోజుగా ట్రంప్ ప్రకటించుకుంటున్నారు. తనకి తాను ఒక గొప్ప శాంతి దూతగా భూమి మీద శాంతి నెలకొల్పడానికి వచ్చినటువంటి ఒక ఏంజల్ లాగా ఆయన ప్రమోట్ చేసుకుంటున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ అలాగే ఇటు హమాస్ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి ట్రంప్కి, ఆయన ఉండడం వల్లే మా రెండు దేశాలు శాంతిని చేకూర్చుకోగలిగాయి, మా ప్రజల ప్రాణాలు ఆయన కాపాడారు, ఆయన లేకపోతే మా దేశాలు లేవు అని చెప్పాలా? దానికోసమైనా ఈ తపనంతా? సో మీ అభిప్రాయం ఎలా ఉంది అసలు? ఓన్లీ ఇజ్రాయెల్ అమెరికా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఫాలో అవ్వకపోతే మీరు దొంగలంటే అది కరెక్టేనా? మీరు ఫాలో అవ్వకపోతే మిమ్మల్ని వేసేస్తాం, మేము చెప్పింది వింటే శాంతి, లేదంటే లేదు అంటే అది శాంతి ఒప్పందం అవుతుందా? ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మానవ చరిత్రలోనే ఇది అతి గొప్ప రోజు అంటూ ఆయన మాట్లాడతారు. ఖచ్చితంగా హింసను వదిలేయడం అనేది మంచి పరిణామమే. అనవసరమైనటువంటి హింస దేనికి ఉపయోగం ఉండదు, నష్టం తప్ప. వదిలేయడం మంచి పరిణామమే, కానీ దాంట్లో ఒక న్యాయం అనేది ఉండాలి కదా, ఒక పద్ధతి అనేది ఉండాలి కదా.
సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. Go off.